నమస్తే ఫ్రెండ్స్. గల్ఫ్ ఎయిర్ నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం చూసుకుంటే మే 1 నుంచి ఖతార్‌కు గల్ఫ్ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఇదే గనుక జరిగితే ఖతార్ నుంచి గల్ఫ్ ఎయిర్ విమాన సర్వీసులు కూడా తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంకా ఇదే అప్డేట్ ప్రకారం గనుక మనం చూసుకుంటే మే 1 కన్నా ముందు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. టాపిక్ లోకి వెళ్తే గల్ఫ్ ఎయిర్ ఇప్పుడు తమ అంతర్జాతీయ విమాన సేవలను మళ్లీ ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా అయితే ప్రకటించింది. మే 1, 2026 నుంచి మొదటి దశలో పలు ముఖ్యమైన నగరాలకు ఫ్లైట్లు అయితే ప్రారంభం కానున్నాయి. ఇందులో ముఖ్యంగా దోహా, బెంగళూరు, గోవా, మాస్కో, మిలాన్, కైరో, మనీలా, మాల్దీవ్స్, కొలంబో, ముఖ్యంగా కువైట్ సిటీ, మదీనా, దమాం, కరాచీలకు గల్ఫ్ ఎయిర్ విమాన సర్వీసులను అయితే ప్రారంభిస్తుంది. దీన్ని బట్టి కనుక చూస్తే మన దోహాకు గల్ఫ్ ఎయిర్ విమాన సర్వీసులు కూడా ప్రారంభం కానున్నాయి మే 1కి. ఇంకా అలాగే మే 1కి గల్ఫ్ ఎయిర్ కువైట్ సిటీకి కూడా విమాన సర్వీసులను ప్రారంభిస్తుంది. దీన్ని బట్టి చూస్తే మే 1 కన్నా ముందు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అలాగే మే 15 నుంచి రెండవ దశలో మాంచెస్టర్ సిటీ, సింగపూర్ లాంటి దేశాలకు సేవలను అయితే గల్ఫ్ ఎయిర్ ప్రారంభించనుంది. ఇంకా అలాగే మూడో విడతలో జూన్ 1 నుంచి లండన్, న్యూయార్క్, అల్గసీములకు విమాన సర్వీసులను అయితే గల్ఫ్ ఎయిర్ ప్రారంభించనుంది. ఇంకా అలాగే అదనంగా సమ్మర్ సీజన్ల కోసం ప్రత్యేకంగా మరిన్ని డెస్టినేషన్లకు గల్ఫ్ ఎయిర్ తన విమాన సర్వీసుల షెడ్యూల్ను అయితే ప్రకటించడం జరిగింది. ఇదే షెడ్యూల్ ప్రకారం గనక మనం చూసుకుంటే దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గల్ఫ్ ఎయిర్ తమ విమాన సర్వీసులను అయితే మే 1 నుంచి ప్రారంభించనుంది. ఇదే అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే కువైట్ సిటీకి కూడా గల్ఫ్ ఎయిర్ తమ విమాన సర్వీసులను ప్రారంభిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం చూస్తే మే 1 కన్నా ముందు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కేవలం గల్ఫ్ ఎయిర్ తరపున మాత్రమే వచ్చింది. ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఇంకా అలాగే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కూడా ఇప్పటి వరకు అయితే ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వలేదు. గల్ఫ్ ఎయిర్ మటుకు తమ షెడ్యూల్ ని మే 1 నుంచి ఇతర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు ప్రకటించడం అయితే జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం మనం చూసుకుంటే దోహాకు ఇంకా అలాగే కువైట్ సిటీకి కూడా విమాన సర్వీసులను అయితే గల్ఫ్ ఎయిర్ ప్రారంభించనుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గల్ఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.